श्रीगणेशाय नमः। दत्तात्रेयन्नमाम्यहं। दधानाकरपद्माभ्याम् अक्षमालाकमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्युत्तमा। నవదుర్గలలో రెండవ రోజుగా బ్రహ్మచారిణి రూపంతో జగన్మాత మనకి దర్శనమిస్తూ ఉంటారు. హిమవంతుని యొక్క పుత్రిక అయిన పార్వతీ అమ్మవారు పరమశివుడు గురించి ఘోరమైన తపస్సు చేశారు. బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మము అనగా వేదము అని అర్థం, తత్వము అని అర్థం, తపస్సు అని అర్థం. ఆ విధంగా జ్యోతిర్మయ రూపంలో ఉన్న జగన్మాత పరమశివుడు గురించి ఘోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మగారు ఆశీర్వచనం చేస్తూ ఆకాశవాణి రూపంలో నీకు చంద్రమౌళి భర్త అవుతారు అని ఆశీర్వచనం చేశారు. ఈ జగన్మాత యొక్క అనుగ్రహంతో మన యొక్క శరీరంలో షట్చక్రాలలో స్వాధిష్టాన చక్రాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.